మళ్ళా గతం నిజం కావాలి అని కూడా నేను ఇప్పుడు కోరుకోను, ఎందుకంటే అవ్వదు కాబట్టి. సార్, వంశీ గారి విజయంలో రాజా సార్ పాటలు ఎంత ముఖ్యమో, రాజా సార్ ప్రయాణంలో వంశీ గారి సినిమాలు కొన్ని మైలు రాళ్ళని చెప్పచ్చు. ఇళయరాజా గారితో మీ మొట్టమొదటి పరిచయం, అనుబంధం, ఆ పరిచయం అనుబంధంగా మారడం ఎలా జరిగింది సార్? ఇది ఒక కథలా చెప్పాలేమో, చెప్పంటారా? చెప్పండి. సితార్ సినిమాలో డైలాగ్ చాలా తక్కువ ఉంటుందండి, సైలెన్స్ ఎక్కువ. అది సైలెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే అది మ్యూజిక్ కోసమని నేను అలా 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 సీన్లు కన్సీవ్ చేశానండి. సితార్కి రామనాయుడు గారి థియేటర్లో నేను మాట్లాడేది మద్రాసు గురించి, చెన్నై గురించి. రామనాయుడు గారి థియేటర్లో సితారా డబుల్ పాజిటివ్ ప్రొజెక్షన్ వేసామండి ఆ నైట్. సినిమా చూసారండి, ఏడు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మొత్తం, యూనిట్లో జనం మొత్తం అంతా దాదాపు 100-150 మంది చూశారండి. ఎక్కడా డైలాగ్ లేదు, కామెడీ లేదు, ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా బోరు కొట్టేసిందండి. నాగేశ్వరరావు గారు అయితే శంకరాభరణం లాంటి ఒక కావ్యం తీసిన నిర్మాతని పొరపాటుని కుర్రగాడికి సినిమా ఇచ్చి ఎంత తప్పు చేశాను నేను అని ఆయన అంత దారుణంగా ఫీల్ అవ్వడం జరిగిందండి. చాలా క్రైమ్ చేశాను నేను, ఎంత తప్పు అయింది అనేసి. అలాగా రాత్రి నాకు ఇంకా నిద్ర పట్టలేదండి. అప్పుడు స్మోక్ చేసేవాడు, తెక్కాల్చేసాను సిగరెట్లా. అప్పుడెప్పుడో, ఇప్పుడు ఏమీ లేదు, చాలా ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది మానేసి. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, ఏం చేయాలి అని. నెక్స్ట్ డే ఇళయరాజా గారు చూస్తున్నారు, ఆర్ఆర్ కోసం ముందు ఆయన చూస్తారు సినిమా. చూశాక ఇన్ఛార్జికి చెప్తారు, స్పెషల్గా ఇన్స్ట్రుమెంట్లు రావాలి అంటే 1 బ్యాండ్ కాదు 3 బ్యాండ్లు కావాలి ఇలాంటివి అప్పుడు చెప్తారు. 2 ఫ్లూట్లు ఇలాగే చెప్తారండి, సరోద్దు చెప్పు, షహానాయ్ పిలువు, ఇలాగా చెప్తారండి ప్రొజెక్షన్ నుంచి బయటకు వచ్చాక. ఆ మధ్యాహ్నం మళ్ళీ డి రామానాయుడు గారి స్టూడియోలోనే, అదే థియేటర్లోనే చెన్నైలో ప్రొజెక్షన్ ఇళయరాజా గారు చూస్తున్నారండి. ఆయన చూస్తున్నాడండి, సైలెన్స్ అది మామూలుగా వెళ్తుంది. ఇంటర్వెల్ అయ్యాక డైరెక్టర్ ఎక్కడా అన్నాడు ఆయన. అనేసరికి ఏడు నాగేశ్వరరావు ఎక్కడెక్కడ ఉంటాడండి, ఏంటి ఇలా రాయ్యా, అక్కడికి ఉన్నాను మూల వచ్చి అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు నన్ను. మొత్తం సినిమా చూశాక ఎన్నాళ్ళకి నేను అద్భుతంగా పనిచేయడానికి ఒక సినిమా దొరికింది నాకు, చెప్తాను దీనిపైన రేపటి నుంచి అని కారికి వెళ్ళిపోయాడండి. ఒక్కసారి ఏదైనా బుర్ర పని చేయలేదు, నన్ను పిలిచి సెక్రటరీలకి చెప్తాను అన్నాక ఆ నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్క రీలు ఆయన అన్నాడు కదా, నేను 70mm ఆ పెద్ద స్క్రీన్ చూస్తూనే రికార్డింగ్ చేస్తాను ఈ సినిమాకి, చిన్న స్క్రీన్ మీద చేయను అంటే ఆ 70mm థియేటర్లో డేట్లు తీసుకుని అప్పుడు అక్కడ మొదలెట్టారండి. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రీలు ఈయన ఆర్ఆర్తో నిండుతుంటే సినిమా ఎక్కడికో పోతుంది. అలాగా ఒక రోజున అన్నాడు కదా ఇళయరాజా గారు, నన్ను పిలిచి ఈ సినిమా ఫైనల్ ప్రోడక్ట్ అని నువ్వు నేను పక్కనే కూర్చొని చూద్దాంరా అన్నాడు. అంటే నన్ను ఎంత ఇష్టపడ్డాడో చూడండి. అలాగా ఆ సినిమాతో ఆయనకి దగ్గర అయ్యారండి. నెక్స్ట్ ఆ సితార్ తర్వాత పూర్తి కాంట్రాస్ట్ సినిమా ఇంకోటి చేశాను, అన్వేషణ. అబ్బా, అన్వేషణ సహజంగా ఇళయరాజా గారు ఆర్ఆర్ 4:7-9 అంటే మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా 4:7-9 ఆర్ఆర్ అయిపోద్దండి. ఆయన 8:7-9 చేసిన టైటిల్స్ మిగిలిపోయినాయి. అవట్లా అంత ఆర్ఆర్ ఉందండి. ఆ సినిమా చూస్తూ చేస్తున్నాడు మ్యూజిక్. ఏనాడు పక్కనే ఉంటాను కదా, ఇలాగుంది అలాగుందని ఏమీ మాట్లాడలా, అద్భుతం జరిగిపోతుంది అక్కడ తెర మీద చూస్తూ. దాని తర్వాత సినిమా హిట్టు అది మొత్తం అంతా జరిగిపోయింది అద్భుతంగా. అసలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అద్భుతమైన పాట అండి వాళ్ళ మధ్యాహ్నం
గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద అని కావాలా ఆ పాట నోట్స్ ఇచ్చేసాడు. 2 to 9లో నోట్స్ ఇచ్చేసాడు. రేయ్ నాకు సైట్ వచ్చింది అంటున్నారు, చెత్వారం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను రా అన్నాడు. ఇద్దరం కారులో వెళ్ళాం. అలాగే ఎన్ని చోట్లకో తీసుకెళ్ళేవాడు నన్ను. వెళ్తే రాయపేటలో ఒక ఇంటి ముందు సిమెంట్ సోఫాలు ఉన్నాయండి. ఇంటి ముందు సిమెంట్ సోఫాలు. అక్కడ కూర్చున్నాము. మమ్మల్ని చూసిన మనిషి లోపలికి వెళ్ళి ఒక ఆయనకి చెప్పాడు. ఆయన చొక్కా బటన్స్ పెట్టుకుంటూ బయటకు వచ్చాడండి. ఆయన ఎవరంటే సౌందరరాజన్ గారు. ఓహో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. వచ్చి ఈ కారులో కూర్చున్నాం. ఈ కుర్రోడెవడు రాజా అన్నాడు నన్ను చూసి. ఈడెవడంటే ఆ మధ్య ఒక కుర్రగాడు ఇంగ్లీష్ సినిమా తీసాడన్నానే, ఆ సినిమా డైరెక్టర్. అమ్మిడమ్మా నన్ను ఇంగ్లీష్ సినిమా అంత బాగా తీసానన్నాడు. నాతో లేదండి, ఆయనతో అంటున్నాడు. ఇదండి ఇళయరాజా గారు నాకు దగ్గర అవడానికి. ఆయన అంత అది అర్థమైంది సార్, ఎంత గురి పెట్టేసుకున్నారు ఫస్ట్ సినిమా నుంచి. కానీ మీ సంగీత ప్రవేశం పరిచయం ఎలా జరిగింది? మీకు అంత పాట లేకపోతే ఆయన అంత పాట బయటికి అంటే మీ సినిమాల ద్వారా రావడం అనేది సాధ్యం కాదు. మీకే స్వతహాగా చిన్నప్పుడు సంగీతంతో నేర్చుకోవడం. నా సంగీతం పక్కన పెడితే మన రాజ్కోటిలో రాజుగారు ఉన్నారు కదండి, ఆయన ఇక్కడ నేను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక సుప్రభాతం అని నా మ్యూజిక్లో ఒక 1 hour ప్రోగ్రామ్ చేశానండి. బాలుగారు పాడారు, నారా రామూర్తిరాయుడు గారు దాని ప్రొడ్యూసరు. అయితే మొత్తం అంతా రికార్డ్ చేసామండి. దాని కథ పక్కన పెట్టండి, అది రిలీజ్ కాకపోవడానికి వేరే కారణం ఉంది. షిరిడి సత్యసాయిబాబా గారు వినాలి, ఆయన ఓకే అంటే అప్పుడు రిలీజ్ చేస్తానన్నారు రామూర్తిరాయుడు గారు. ఇంతలో సత్యసాయిబాబా గారు చనిపోయారు. దాంతో అది అలా ఉండిపోయింది. అద్భుతమైన అదే మన సుప్రభాతం అండి అది. అయితే దానికి కండక్టర్ వచ్చి రాజుగారు పనిచేశారు. టీవీ రాజుగారు అబ్బాయి, రాజకోట్ల రాజుగారు. ఆయన అంటారు కదా, వంశీ గారు రాజా మీకు మట్టికి మైనర్ స్కేల్లో చేస్తాడు, మీరు అడుగుతారా తను చేస్తాడా అంటాడు. నేను ఏం చెప్పనండి, నవ్వుతూ ఊరుకుంటాను. బాలుగారు ఒకసారి ఏంటయ్యా ఆడికి సపరేట్గా చేస్తాడు, ఏంటి కారణం ఏంటి? నేను నవ్వుతూ ఉంటాను. బాలుగారు అక్కడ పడత తీయాలి చెప్పారు కూడా. అలాగే రాజాగారు ఆయన నవ్వుతూ ఉంటాడు. ఓసారి రాజుగారు ఏంట్రా నీకు నేను సపరేట్గా నీకేదో చేస్తానన్నారంటే అందరూ అని అడుగుతాడండి. నేను ఓ రోజుని ఒక పెద్ద డైరెక్టర్ గారు ఒక ఆయన, పేరు అనవసరం, ఏమయ్యా రికార్డింగ్ జరుగుతున్న కాసేపే అతను పక్కన కూర్చోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావేంటి నువ్వు? అతను మధ్యాహ్నం అతని క్యారేజీలోనే తింటాడు, అతనితో పాటే తింటావట, అతనితో పాటే టీ కాఫీలు తాగుతావట, ఇక్కడే ఉంటావు, నీకోసం ఏ ప్రొడ్యూసర్ వచ్చినా ఎత్తుక్కుంటే ఇక్కడికే రావాలి, ఏంటి మాకు కాసేపే కొంచెం ఇబ్బందిగా ఉండదు అతనితో అన్నారు ఆయన. తెలియదు సార్, నేను రాకపోతే తానే కబురు చేస్తాడండి రమ్మని. మరి అందరం నచ్చమండి ఆయనకి, అదే కదా మాకు, మరి ఎందుకో నచ్చుతారండి. మీకు ఇచ్చిన పాటల్లో కూడా సార్ వెరైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ అంతా కూడా ఒక రాగం ప్రధానంగా సాగిన కంపోజిషన్ కీరవాణి. సని రప మగరి సని ఇదే స్కేల్తో దాదాపు మనకి ఆర్ఆర్స్ కావచ్చు, చాలా పాటలు ఇవన్నీ కూడా అక్కడ ఇమిడిపోయాయి. ఒక మూడ్ వచ్చేస్తుంది, అన్వేషణ అనగానే అవి ఆ స్వరాలు వచ్చేస్తాయి. ఇదంతా ఎవరి కూర్పు సార్ ఇది? అంటే మీరు కూర్చుని మాట్లాడుకునేవారా అన్వేషణ? మరి కాదా, నాకు మీ ఇద్దరే ఉంటామండి, మర్చిపోయాను. కంపోజింగ్ అప్పుడు ఇంకెవరో పక్కన ఎవరో ఉండకూడదండి. నాకు అర్థమయ్యి ఇంకెవరినే ఉండనిచ్చేవాడు, మీ ఇద్దరమే. ఏం పడ్డా, తను ఏం తిట్టినా, నాకు ఏం గొడవ చేసినా తనకి ఈ రాగాల పేర్లే చెప్పకూడదండి తన దగ్గర. నేను నా ఇష్టానికి నేను ప్రవర్తిస్తాను తన దగ్గర. మొత్తానికి నాకు కావలసిన అవుట్పుట్ వచ్చేదాకా నేను వదలనండి. మీరు ఆశ్చర్యపోతారు, ఒకనొక పీరియడ్లో ఇళయరాజా గారు మీకు సినిమాకి 5 పాటలు అంటే 5 ట్యూన్లు ఇచ్చేవాడండి. 5 పాటలు అంటే 5 ట్యూన్లే, 6 ట్యూన్లు ఇవ్వడం జరిగింది కాదు. నేను ఒక సినిమాకి 100 ట్యూన్లు చేయించాను. ఏ సినిమా సార్? 100 ట్యూన్స్.
ఒక సినిమాకి. అలాగా నాది వేరే అండి. ఆ 100 ట్యూన్లు ఏ సినిమాకి సార్? ఒక సినిమాకి చేయించాను నేను. ఓహో, ఒక సినిమాకి. ఎలా అంటే ఒక ట్రిప్ కాదండి, 5-6 సార్లు కూర్చున్నాం. ఆ తర్వాత మా కంపోజింగ్ ఎప్పుడు కూడా చెన్నైలో చేసేవాళ్ళం కాదండి. తమిళనాడు లోపల అడుగుల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడో అలాగ ఆయన కూడా తిరుగుతూ లేకపోతే తిరువన్నమలై రమణాశ్రమంలోనో అక్కడ ఆయన కాటేజ్ ఉందండి, ఆశ్రమంలో ఇలాగా. అంటే ఎందుకు 100 చేయించా? ఆయన సంగీతం అంతా అమృతం. రాజా సార్ సంగీతం అంటే అమృతం, ఇలా పట్టుకోవాలి దోసిట్లో. అలాంటిది వంశీ గారికి అది ఇవ్వడలేదంటే కారణం ఎలా అంటే కథాంశానికి నాకు నచ్చితే నా ముఖంలో రియాక్షన్ ఒక రకంగా ఉంటుందండి. నా ముఖంలో సరైన రియాక్షన్ రాక తను చేస్తానే ఉంటాడు. మీ సంగీత ప్రయాణం చెప్పలేదు సార్, మీరు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నారా? ఏదో అండి, స్థారీపులకు న్యాయంగా. మరి మీరు కంపోజర్ ఎలా అయ్యారు? ఏదో అది కూడా ఏదో అండి. బట్ నేనే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అవి ఉంటాయి కదా, మొత్తం A to Z మొత్తం నేనే. కండక్టర్ వాడు వెనకాల ఆ కార్డ్స్ అదంతా చూసుకోవడం తప్ప మెలోడీ అంతా నేనే కంపోజ్ చేస్తాను. అన్ని సినిమాలకి? నేను చేసిన ప్రతి సినిమాలో మెలోడీ అంతా మీరే? అసహా మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ ఎవ్రీథింగ్ నేనే చేస్తానండి. మీరే చేస్తారు.